ఫస్ట్ రౌండ్ పిలిచారట. మరి ఆ రౌండ్ లోపల ఏ రౌండ్ ఏందో తెలియదు, కానీ వాళ్ళకి బాగా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. సార్ మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. వెరీ గుడ్ ఈవినింగ్. అంటే జగన్ వస్తే అరెస్ట్ చేస్తారు, ఎక్కడికి వచ్చేది నాకు అర్థం కాల. ఎక్కడికి వస్తాడంట, ఎప్పుడు వస్తాడంట, ఎందుకు వస్తాడంట, ఎవరు తీసుకొస్తారు, ఇవన్నీ చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఊరికే వస్తాము చేస్తాము కాదు, దానికి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటన్నిటిని అడ్రస్ చేయాలా, అవన్నీ దాటాలా, అంత నమ్మకాన్ని ప్రజల వద్ద పొందాలా. ప్రజల్లో నమ్మకం ఒకసారి కోల్పోయి ఏ విధమైనటువంటి పరిస్థితికి వచ్చారు. ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒకటి సార్, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ప్రజలు ఇచ్చిన తీర్పు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా పనికిరారనేటువంటిది ఒక తీర్పు. రెండోది మీరు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరారనేది రెండో తీర్పు. మూడో తీర్పు ఏంటంటే మీరు కేవలం ఒక రాజకీయ పార్టీగా ఎమ్మెల్యేగా మాత్రమే ఉండటానికి అవకాశం ఇస్తున్నామనేటువంటిది ప్రజల యొక్క తీర్పు. మీ ఫ్రేమ్ సెట్ చేసుకోండి. ఓకే, మాట్లాడండి. విజయ్ కిరణ్ కాదు కిరణ్ రాయలు. సో ఈ ప్రజలు కనీసం ప్రతిపక్ష నాయకుడిగా ఉండటానికి కూడా అవకాశం ఇవ్వని ఈ పరిస్థితిలో వారు వచ్చేది ఎక్కడికి, వారు చేసేది ఎక్కడికి? ఇది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి మంచి సూచనలు కాదు. ఈ విధమైనటువంటి మాటలు, ఈ విధమైనటువంటి ప్రవర్తన చేయటం ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు అరెస్ట్ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళే అన్ని మాటలంటే అధికారంలో ఉన్న మేము ఎన్ని చేయాలా? చాలా చేయొచ్చు కదా, కానీ అలా చేయట్లేదు కదా. చివరికి మిథున్ రెడ్డి అయినా లేదు ఇంకొకళ్ళైనా వాళ్ళకి చట్ట ప్రకారం వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి పనే జరుగుతూ ఉంది. వాళ్ళు కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అక్కడ ఎక్కడా కూడా వాళ్ళకు సఫిషియెంట్ రిలాక్సేషన్ రాని సందర్భంగా ఆఖరి డెస్టినీగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకంగా ఎవరు కూడా పని చేయనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి చట్టంలో ఏవైతే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని ఇస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా జరిగింది? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగే టైంలో ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేదు. నోటీస్ ఇవ్వచ్చు అంటే వైలేషన్స్ ఎలాగైనా సరే ఒక ఆనందం పొందాలా, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టాలా, తద్వారా ఏదో అయిపోతుంది అనేటువంటి ప్రయత్నం. సో దాని క్రమంలో ఏమైంది? రాజ్యాంగ ఉల్లంఘనలన్నీ కూడా చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చలేదు. వస్తే నెలలో ఒకసారి 2 సార్లు మన వాళ్ళ ఇంటికి అది ఉంది కదా, ప్యాలెస్కి వస్తారు. ఒక 2-3 గంటలు సొంత మీడియా ఉంది కాబట్టి ఇంటరప్షన్ లేకుండా చూపిస్తారు కాబట్టి 2-3 గంటలు చూపిస్తారు, మాట్లాడతారు. బురదలో ఒక బకెట్లు ఒక 10-20 బకెట్లు తీసుకొచ్చి బురద మొత్తం ఎన్డీఏ కూటమి పైన పోసేసి వెళ్ళిపోవటం లాంటివి చేస్తా ఉంటారు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎమ్మెల్యేల క్లాస్ స్పీకర్ అట సార్? ఇప్పుడు నేను ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారేనా అనేటువంటి మాట చెప్తారు కాదు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా గతం ప్రస్తుతం రెండు కూడా మనం బేరేజ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాల్లో ఏ ఒక్క ఎమ్మెల్యేని కానీ, ఎంపీని కానీ, మంత్రిని కానీ ఈ విధంగా రివ్యూ చేయటం కానీ, వారి పనితీరు పైన మాట్లాడటం కానీ, వాటన్నిటి గురించిన ఒక వ్యవహారం చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ పార్టీని నిరంతరం ఒక శిక్షణ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని, ఎమ్మెల్యేని, మంత్రిని కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే మీరు పొరపాటు చేస్తున్నారని ఖరాఖండిగా చెప్తా ఉన్నారు. చేసిన పొరపాటుని సరిదిద్దడం ఒక పక్కన, చేసిన పొరపాటుని వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళకి చేసిన వాటిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూనే ఇంకొకసారి అటువంటి జరగకుండా ఏం చేయాలి ఇప్పుడు అంటే టోటల్ గా ప్రజలకి ఎక్కడా ఇబ్బందికి కలగకూడదు, ప్రజలకు మంచి జరగాల అనేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. నేను ఒక విషయం చెప్తానండి, మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక మంది రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు వచ్చారు పోయారు చూసాం. కానీ పవన్ కళ్యాణ్ గారిది ఒక విశిష్టమైనటువంటి వ్యక్తిత్వం మనం చూస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో ఆయన సొంత నిధులతో ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వం ద్వారా ఇవ్వచ్చు, కానీ ఆయన సొంత నిధులతో 25 లక్షల రూపాయలు చిలకలూరుపేట వెళ్ళిన సందర్భంగా కంప్యూటర్లు పిల్లలకి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఇతనికి జనాలకి పెట్టడం అనేటువంటిది ఒక మంచి అలవాటుగా ఉండి పేద ప్రజలకి హెల్ప్ చేయాలనేటువంటి మంచి మనసున్నటువంటి నాయకుడు
పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్ మంచి మంచి చెప్పేటప్పుడు ఎవరికో తలకాయలు కోడి తిరిగినట్టు తలకాయలు తిరుగుతా ఉంటాయి. ఆ కోడి తలకాయలు తిరుగుతున్నా ఉంటే ఎప్పుడొకప్పుడు ఇరిగిపోతాయి కూడా. కాబట్టి ఆ తలకాయలు తిరగటం గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మంచిని మంచిగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసిన దాని గురించి చెప్పడంలో లేదు కదా. చర్చిద్దాం. కిరణ్ రాయల్, నమస్తే వర్మ గారు. నమస్తే. ఏం జరిగింది 9 మంది ఇంటర్నల్ గా ఒక్కొక్కరికి 1-1 ఇచ్చారట? సార్ నమస్తే, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, ప్రసాద్ గారికి, విజయకర్ గారికి, వైసీపీ నాయకులకి, 99 ప్రేక్షకులందరికీ